डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14 प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अतापुर हैदराबाद। आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बोधन से है। एमएलसी कविता का ये कहना है कि अब तक बीआरएस पार्टी ने जो भी डेवलपमेंट किया है तेलंगाना में, उसकी बुनियाद पर आप बीआरएस पार्टी को वोट दे, कांग्रेस की बातों में आकर मत बहकिए। इस मौके पर जो है बोधन के एमएलए शकील अहमद भी मौजूद थे। तो आइए खबर हम आपको दिखाते हैं बोधन से। अजीबोगरीब बातें बता के तेलंगाना के फिजा मत बिगाड़िए। तेलंगाना में अमन है, चैन है, सुकून है और बरकत है। आप इस फिजा को मत बिगाड़िए, ये आपसे मेरी गुजारिश है। మీరు వచ్చి ఎన్నికల కోసం మీరు ఒక మాట అంటారు, మిమ్మల్ని ఏదో అనడానికి బీజేపీ వాడు ఇంకో మాట అంటారు। మీ ఇద్దరు లొల్లిలా మా ప్రజల మధ్యలో దూరం పెరగొద్దు। ఇవాళ ఇక్కడ మా షకీల్ అన్న ఉంటే మా ఆడబిడ్డలు, మా హిందూ ఆడబిడ్డలు చేసుకునే బతుకమ్మ పండుగకు దగ్గరుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు। ఇగో ఇది తెలంగాణ గంగా జమున కల్చర్, అంతేగాని ఇంకోటి కాదు। నిన్నగాక మొన్న హైదరాబాద్ లో మిలాదున్నబీ గణేష్ ఫెస్టివల్ కలిసి వస్తే ముస్లిం మత పెద్దలంతా కూర్చొని ఎందుకు రెండొకసారి రావాలి అని మిలాదున్నబీ ఊరేగింపును కూడా 3 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నటువంటి ముస్లిం ఎక్కడైనా ఉంటారా అంటే అది కేవలం తెలంగాణలో ఉన్నదని నేను గర్వంగా చెప్తా ఉన్నా। ఇటు ముస్లింలు, అటు హిందువులు, ఇటు క్రిస్టియన్లు, అటు సిక్కులు అందరం కూడా కలిసి చాలా శాంతి సామరస్యాలతో ఉంటున్నాం। శాంతి సామరస్యాలతో ఉంటున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, ఇలా హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి। మరి రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ టుడే ఈజ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ because Google has come here, because 100 other companies like Google have selected Hyderabad over other cities in India. Is this not development? What is development? If industries of the stature of Google are attracted to Hyderabad, what do you think is the status of Hyderabad today? If this is not development and if this is not empowerment, Mr. Rahul ji, please tell me what is empowerment that you could not do in your zamana. Here BRS has done it and shown it to the country. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ చేస్తుందో రేపు అది భారతదేశం అనుసరిస్తుందని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం। ఇవాళ ఇక్కడ మనం రైతులకు పథకం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు మన పథకాన్ని నకలు కొట్టి దేశమంతటా అంతో ఇంతో ఆయన ఇచ్చే ప్రయత్నం చేసిండు। అట్లానే ఇక్కడ మనం షీ టీమ్స్ అని పెట్టుకుంటే, మహిళలకు కార్యక్రమాలు పెట్టుకుంటే 17-18 రాష్ట్రాలలో ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। మనం ఇక్కడ మిషన్ భగీరథ అని ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఇలా అన్ని రాష్ట్రాలలో ఆ కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు। రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పాలి, 65 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే ప్రజలకు మీరు మంచి నీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, మంచి రోడ్లు ఇవ్వలేదు, కనీసం గురుకులాలు ఇవ్వలేదు, విద్య చెప్పలేదు, ఇండస్ట్రీస్ తీసుకురాలేదు। మరి ఇక మీరు ఇవాళ బీఆర్ఎస్ తోని ఎట్లా పోటీ పడతారు? ఇక్కడ మీ అవసరం ఏముంది మా తెలంగాణ ప్రజలకు? దయచేసి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మరి రాహుల్ గాంధీ గారు నిజామాబాద్ వస్తారట, వచ్చి చాలా మందితోని మాట్లాడతారట। సంతోషం, స్వాగతం, రండి। మా అంకాపూర్ చికెన్ కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది, భారతదేశం మొత్తంలో చాలా పాపులర్। రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం। మా డిచ్పల్లి రామాలయం చూడండి, మా బోధన్ రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, కానీ ఇక్కడ వాతావరణాన్ని చెడగొట్టకండి। ఇక్కడ మంచిగా ఉన్నాం ప్రజలు, మాకు నీళ్ళు వచ్చినాయి, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కూల్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం, 3.5 ఏళ్లలో కట్టుకున్నాం। మరి ఒక్క మాట నేను దయచేసి మళ్ళా తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను। 2013-14లో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం। మరి ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా ఒక్కనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి ఏమైనా హామీలు తెలంగాణకు రావాల్సిన వాటా ఎందుకు వస్తలేదని ఒక్కనాడని అడిగిందని బీజేపీ ప్రభుత్వాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।